పార్ట్ 1కి కంటిన్యూషన్. వాల్మీకి మహర్షి ఆశ్రమంలో సీతాదేవి తన జీవితాన్ని ఎంతో ప్రశాంతంగా గడపడానికి ప్రయత్నించింది. కానీ ఆమె హృదయంలో మాత్రం ఒకే ఒక్క బాధ ఉంది. నా శ్రీరాముడు ఒంటరిగా ఎలా ఉన్నాడో? అయోధ్యలో కూడా పరిస్థితి అంతా భిన్నంగా లేదు. రాజమహల్ మొత్తం వైభవంగా ఉన్నా, సింహాసనం బంగారంతో మెరిసినా, రాజ్యమంతా సుఖ సంతోషాలతో నిండిపోయినా, శ్రీరాముడి హృదయంలో మాత్రం ఒక శూన్యం ఏర్పడింది. ప్రతి ఉదయం రాజ్యసభకు వెళ్ళేవాడు. ప్రజల సమస్యలు వినేవాడు, న్యాయం చేసేవాడు, ధర్మాన్ని కాపాడేవాడు. కానీ ప్రతి రాత్రి రాజభవనంలో నిశ్శబ్దంగా ఆయన హృదయాన్ని మరింత బాధ పెట్టేది. ఎప్పుడో ఒకప్పుడు సీతమ్మ నవ్వులతో మారుమ్రోగిన ఆ ప్రాంగణం ఇప్పుడు నిశ్శబ్దంగా మారిపోయింది. అయితే రాజధర్మం ముందు తన వ్యక్తిగత బాధలను ఎప్పుడూ బయటపెట్టలేదు. ప్రజలకు బాధ కలగకూడదనే ఉద్దేశంతో చిరునవ్వుతూనే ఉండేవాడు. సంవత్సరాలు గడిచిపోయాయి. లవకుశలు మహర్షి వాల్మీకి వద్ద వేదాలు, ధనుర్విద్య, సంగీతం, ధర్మశాస్త్రాలు నేర్చుకుంటూ మహాపరాక్రమవంతులుగా ఎదిగారు. వారికి తమ తండ్రి ఎవరో తెలియదు. వారికి తెలిసింది ఒకటే, ధర్మమే జీవితానికి ఆధారం. ఇదే సమయంలో అయోధ్యలో శ్రీరాముడు అనేక యజ్ఞాలు నిర్వహించాడు. అశ్వమేధ యాగం కూడా చేశాడు. పురాణాల్లో చెప్పబడిన ప్రకారం సీతాదేవి స్థానంలో బంగారంతో తయారు చేసిన సీతా విగ్రహాన్ని ఉంచి యజ్ఞాన్ని పూర్తి చేశాడని వర్ణన వస్తోంది. అది చూసిన మునులు కూడా శ్రీరాముడి హృదయంలో బాధను అర్థం చేసుకున్నారు. కాలం తన పని చేస్తూనే ఉంటుంది. ప్రతి అవతారానికి ఒక నిర్ణీత సమయం ఉంటుంది. భూమిపైకి వచ్చిన ప్రతి దివ్య అవతారం ఒక లక్ష్యాన్ని నెరవేర్చడానికి మాత్రమే వస్తుంది. లక్ష్యం పూర్తయిన తరువాత తిరిగి తన దివ్య స్థానానికి చేరుకుంటుంది. ఇప్పుడు శ్రీరాముడి అవతార కార్యం కూడా ముగింపుకు చేరుకుంటుంది. అదే సమయంలో బ్రహ్మలోకంలో ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోబడింది. బ్రహ్మదేవుడు దేవతలను చూశాడు. రావణుడు సంహరించబడ్డాడు. ధర్మం స్థాపించబడింది. రామావతార లక్ష్యం నెరవేరింది. ఇప్పుడు శ్రీ మహావిష్ణువు తన అసలు దివ్య స్వరూపానికి తిరిగి చేరుకోవాల్సిన సమయం వచ్చింది. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక దివ్య శక్తిని పిలిచాడు. ఆయనే కాలదేవుడు. కాలం ఎవరి కోసం ఆగదు. రాజు అయినా, ఋషి అయినా, దేవత అయినా, అవతార పురుషుడు అయినా కాలధర్మాన్ని ఎవరూ తప్పించుకోలేరు. అయితే కాలదేవుడు శ్రీరాముని శిక్షించడానికి రావడం కాదు, ఆయనకు ఓ దివ్య సందేశాన్ని అందించడానికి వస్తున్నాడు. మీ అవతార కార్యం పూర్తయింది. వైకుంఠానికి తిరిగి వచ్చే సమయం ఆసన్నమైంది అనే బ్రహ్మదేవుని ఆజ్ఞను అందించడానికి కాలదేవుడు అయోధ్య వైపు ప్రయాణం ప్రారంభించాడు. ఆ రోజు అయోధ్యలో ఎవ్వరికీ తెలియదు ఇంకొన్ని రోజుల్లో తమ ప్రియమైన రాజును కోల్పోబోతున్నామని. రాజమహల్ ప్రశాంతంగా ఉంది. ప్రజలు తమ పనుల్లో నిమగ్నమై ఉన్నారు. భరతుడు, శత్రుఘ్నుడు రాజ్య పనుల్లో సహాయం చేస్తున్నారు. లక్ష్మణుడు ఎప్పటిలాగే అన్న సేవలో ఉన్నాడు. కానీ విధి నెమ్మదిగా తన నిర్ణయాన్ని అమలు చేయడం ప్రారంభించింది. ఒక ఉదయం రాజభవనం ద్వారం వద్ద ఒక మహా తేజస్సుతో కూడిన తపస్వి ప్రత్యక్షమయ్యాడు. అతని కళ్ళల్లో అసాధారణమైన ప్రకాశం, ముఖంలో గంభీరత, శరీరం నుంచి వెలువడుతున్న దివ్య కాంతి. సాధారణ మునిలా కనిపించినా ఆయన నిజానికి కాలదేవుడే. తన అసలు రూపాన్ని దాచుకొని శ్రీరాముణ్ణి కలవడానికి వచ్చాడు. ఆయనను చూసిన లక్ష్మణుడు వెంటనే వినయంగా నమస్కరించాడు. మహాత్మా, మీరు ఎవరు? ఏ పని మీద వచ్చారు? అప్పుడు ఆ తపస్వి గంభీర స్వరంతో అన్నాడు, నేను శ్రీరాముణ్ణి వెంటనే కలవాలి. ఇది సాధారణమైన విషయం కాదు, సృష్టికర్త బ్రహ్మదేవుని సందేశం. లక్ష్మణుడు ఆ మాట వినగానే ఆశ్చర్యపోయాడు. బ్రహ్మదేవుని సందేశమా? ఏమై ఉంటుంది అని ఆలోచిస్తూ వెంటనే లోపలికి వెళ్ళి శ్రీరామునికి ఆ విషయాన్ని తెలియజేశాడు. శ్రీరాముడు వెంటనే ఆ మహాత్ముని లోపలికి ఆహ్వానించు అని ఆజ్ఞాపించాడు. కాలదేవుడు రాజమందిరంలోకి అడుగుపెట్టాడు. ఆ ఇద్దరి మధ్య జరగబోయే సంభాషణ త్రేతాయుగ చరిత్రనే మార్చబోతుంది. ఆ సంభాషణలో ఒక షరతు ఉంటుంది. ఆ షరతే లక్ష్మణుని జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది. ఆ రహస్యమైన షరతు ఏమిటి? కాలదేవుడు శ్రీరామునికి బ్రహ్మదేవుని సందేశంగా ఏం చెప్పాడు? అదే పార్ట్ 3లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే. కింద జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి.